వద్దులే అమ్మా, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఆయన వెళ్ళలేకపోతున్నారు, అత్తయ్య గారు కూడా వద్దు అంటున్నారు. కాలేజీని నేనే గెలిపిస్తాను. నేను వెళ్తానమ్మా. ఎందుకు అనవసరంగా బిల్డప్లు ఇస్తున్నావు? ఇక్కడెవరు చేతగాని వాళ్ళు లేరు. నేనే బరిలోకి దిగుతా. రారా, వెయిటింగ్ రా. చరణ్, వద్దని చెప్తున్నాను కదా. సారీ మమ్మీ. ఆడరాడు తొడగొట్టి ఆడు ఆడు ఈడు నిన్ను ఆపేదెవడు. ఆడరాడు తొడగొట్టి ఆడు ఆడు ఈడు నిన్ను ఆపేదెవడు. ఈత నువ్వు దాటరా, రాత నీది మార్చరా, తుమ్ము లేపి దూకరా, దమ్ము చూపి సాగరా. ఊట ఊపిరవ్వాలా, మోత మోగిపోవాలా, గుండెల తిరిపడాలా, గుద్దుకుంటూ రావాలా. ఏంటి పల్లవి, చరణ్ అంత బాగా కబడ్డీ ఆడుతున్నాడు? గతంలో ఏమైనా కబడ్డీ చాంపియనా తను? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఆయన ఎప్పుడూ కబడ్డీ ఆడడం నేను చూడలేదు. మ్యూజిక్ గురించి నాకు తెలుసు. లాస్ట్ రైడ్ 16-20. ఆడు ఈడు నిన్ను ఆపేదెవడు. ఆడరాడు తొడగొట్టి ఆడు ఆడు ఈడు నిన్ను ఆపేదెవడు. కబడ్డీ కబడ్డీ అనాలా, వెన్ను వణుకుతుండాలా, తొక్కుకుంటూ రావాలా, తోసుకుంటూ పోవాలా. తొడగొట్టి నువ్వు ఆడాలా, గెలుపు నిన్ను తగాలా. కబడ్డీ 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 రా, కబడ్డీ 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 రా, కబడ్డీ 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 రా, కబడ్డీ 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 రా. ఇప్పుడు చెప్పండి రా, గ్రౌండ్ ఎవరిదిరా? మేము ఛాంపియన్స్ తోపు అని పెద్ద బిల్డప్ ఇచ్చారు కదరా, ఇప్పుడు మాట్లాడండి రా. మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చారంటే ఒక్కొక్కరి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. సూపర్ బాస్, కబడ్డీలో మేమే ఛాంపియన్స్. కానీ నువ్వు నిజంగా ఒక ఛాంపియన్లా ఆడావు. అగ్రిమెంట్ ప్రకారం మేము ఈ గ్రౌండ్ జోలికి రాం. కానీ ఒకటి, నువ్వు మ్యూజిక్ మీద కాకుండా కబడ్డీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే పెద్ద ఛాంపియన్ అయి ఉండేవాడివి. ఆల్ ది బెస్ట్ బ్రో. మమ్మీ 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 ఆగు మమ్మీ. ఏంట్రా, ఎందుకు మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు? అది కాదు మమ్మీ, మన కాలేజ్ పరువు కాపాడడం కోసం నేను బరిలోకి దిగాల్సి వచ్చింది తప్ప. అసలు నాకంటే ఎక్కువగా ఈ ఇంట్లో ఉంటున్నందుకు సిగ్గుపడాల్సింది నువ్వు. తనేం చేసింది? తను ఈ ఇంటి కోడలు. హా? నేనేమైనా ఇంటికి కూరగాయలు అమ్మడానికి వచ్చానా? నేను ఈ ఇంటి పెద్ద కోడలు. చంటిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చావు. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎప్పుడైనా చంటితో ప్రేమగా ఉన్నావా? ఒక భార్యగా తనకివ్వాల్సిన ఆనందాన్ని ఇచ్చావా? లేదే. నోరు తెరిస్తే అబద్ధం,
చంటి దగ్గర తప్పించుకోవడానికి ఏదో ఒక నాటకం. ఇదే కదా నీ బతుకంతా. చంటి విషయంలో నువ్వు అతనికి చేస్తుంది నమ్మక ద్రోహం. నేను నా భర్త ఎదుగుదల కోసం తాపత్రయపడుతున్నాను. అందుకే ఆయనతో అత్తయ్య గారితో ఎన్ని మాటలు పడ్డా ఏం పర్వాలేదు అనుకుంటున్నాను. అసలు సిగ్గుపడాల్సిన విషయంకొస్తే సిగ్గుపడాల్సింది నువ్వు. ఏంటే ఏదో అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు? మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నీకేం తెలుసు? ఆ ఏం జరిగిందో, ఇప్పటి వరకు ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు మా ఆయన ఏదో నన్ను దూరం పెట్టేశారు, మేమెప్పటికీ దగ్గర కాము అని. కానీ ఎప్పటికైనా మేం దగ్గరై తీరుతాం. ఇంకో విషయం చెప్పనా, నేను ఆయన్ని సొంతం చేసుకోవడమే కాదు, నీ అంతట నువ్వే చంటిని అర్థం చేసుకుని చంటికి దగ్గరయ్యేలా చేస్తాను. మీరిద్దరూ కలిసేలా చేస్తాను. ఎందుకంటే నువ్వు నా చెల్లివి కదా. చెల్లిని నువ్వే చూసుకోవాలమ్మా, దాని బాధ్యత నీదే అని చెప్పి మా అమ్మ నా దగ్గర ఎప్పుడో మాట తీసుకుంది.